Praise the Lord. Praise the Lord అండి. Firstly, I would like to thank God our Father to give me an opportunity to be used as His vessel. ఫస్ట్గా నేను దేవుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను, ఎందుకంటే నన్ను ఆయన పాత్రగా ఉపయోగించుకోవడానికి ఆయన సిద్ధపడినందుకు. Amen. I would also like to thank Kishore Garu to give me an opportunity today to share the word. నేను కిషోర్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, ఈరోజు వాక్య పరిచర్య చేయడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు. Amen. Amen. I would like to start with a small testimony of mine. నేను ఒక చిన్న నా సాక్ష్యం ద్వారా ఈరోజు మీటింగ్ని మొదలు పెట్టాలనుకుంటున్నాను. Amen. So from past couple of days I wasn't really strong. To be honest, I was really weak at my spirit. కొద్ది వారాలుగా, కొద్ది నెలలుగా, కొద్ది రోజులుగా నేను నా యొక్క స్పిరిట్లో అంటే ఆత్మలో నేను చాలా వీక్గా, బలహీనంగా ఉన్నాను. And I wasn't feeling healthy by my spirit. నేను ఏమాత్రం ఆత్మలో ఆరోగ్యంగా లేను. And I was like, it was killing me from inside from past couple of days. నన్ను లోపల నుంచి అది నన్ను చంపేస్తూ ఉంది లోపల నుంచి, నన్ను కొద్ది రోజుల ముందు నుంచి. And plenty of reasons, but I wasn't feeling healthy by spirit. Though I was smiling all around, I wasn't feeling good inside. నేను బయటకి నవ్వుతూ ఉన్నప్పటికీ కూడా లోపల మాత్రం ఏమాత్రం ఆనందంగా లేను ఆత్మ విషయంలో. Then after many months I got a message telling me to share a word in youth meeting. చాలా నెలల తర్వాత నాకు ఒక ఫోన్ వచ్చింది, యూత్ మీటింగ్లో వాక్యం షేర్ చేయమని చెప్పి. And that was the day I was feeling the worst in my spirit. ఆ రోజు నేను చాలా బలహీనంగా ఉన్నాను నా ఆత్మలో. And God used me that day, and I still wonder why and how. దేవుడు కానీ ఆ రోజు నన్ను ఉపయోగించుకున్నాడు, నేను చాలా ఆశ్చర్యపోయాను ఎందుకు అని. Because I usually share the word which I meditate. నేను ఎప్పుడైనా సరే ఏదైనా వాక్యం చెప్పాను అని అంటే నేను ఏదైతే మెడిటేట్ చేస్తున్నానో, ధ్యానిస్తున్నానో దాన్నే చెప్తాను. But as I was weak in spirit, I was not meditating any word that day. కానీ నేను చాలా ఆత్మలో బలహీనంగా ఉండడం వల్ల నేను ఆ రోజు ఏ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండలేదు. And I still wonder why He selected that particular day, because I was in my worst situation on that day. నన్ను దేవుడు ఆ రోజు ఎందుకు సిద్ధపరచుకున్నాడో నాకు తెలియదు, ఎందుకంటే ఆత్మలో నేను చాలా బలహీనంగా ఉన్నటువంటి రోజు అది. And after many months the message came on that day to tell word, not about health, not about worship, not about any general topic, word they mentioned. ఆ రోజు నాకు చాలా రోజుల తర్వాత ఫోన్ వచ్చింది చెప్పమని. ఏంటి అని అంటే ఏదో జనరల్గా మాట్లాడే మాటలు కాదు, ఆరోగ్యాన్ని గురించి కాదు, ఆ రోజు వాక్యం చెప్పమని చెప్పి నాకు ఫోన్ వచ్చింది. Then I told God, అప్పుడు నేను దేవుడికి చెప్పాను, use me. They came to hear your word. You're the one who's supposed to feed them. నువ్వు నన్ను ఉపయోగించుకోదేవా, నువ్వే నాకు ఫోన్ చేయించావు కాబట్టి నా ద్వారా ఏది మాట్లాడాలో నువ్వే మాట్లాడు అని. And to be very honest, nothing supernatural happened to me after that meeting. నిజంగా చెప్పాలి అంటే అదేదో అద్భుతాలు సూపర్ న్యాచురల్ ఆ మీటింగ్ తర్వాత నాకేం జరగలేదు. I was still weak in my spirit. నేను ఇంకా అప్పటికి కూడా ఆత్మలో బలహీనంగానే ఉన్నాను. Then yesterday I got a call to tell a word today. నిన్న నాకు ఒక ఫోన్ వచ్చింది, ఏంటి అని అంటే ఈ రోజు వాక్యం చెప్పమని చెప్పి. Even then I was weak. అప్పటికి కూడా నేను చాలా వీక్గానే ఉన్నాను. But then yesterday night I sat. నేను రాత్రి దేవుడితో కూర్చున్నాను. It was already past 12. It was already Father's Day then. అప్పటికే 12 దాటిపోయింది, ఈరోజు ఫాదర్స్ డే కూడా. So I asked God that I don't know what you're gonna do with me. నేను అప్పుడు దేవుడికి చెప్పాను, నువ్వు నన్ను ఎలా ఉపయోగించుకోబోతున్నావో నాకు తెలియదు. But use me, because it is bigger platform. Many people are coming to just hear your word. ఇది చాలా పెద్ద ప్లాట్ఫాము, చాలా మంది నీ వాక్యం వినడానికి ఇక్కడికి రాబోతున్నారు అని చెప్పి. Then I wished Father's Day to my father. నేను మా నాన్నగారికి నేను ఫాదర్స్ డే విష్ చేశాను. I wished my heavenly father a happy Father's Day. దాని తర్వాత నేను హెవెన్లీలో పరలోకంలో ఉన్నటువంటి నా తండ్రికి కూడా ఫాదర్స్ డే విష్ చేశాను. Then I was thinking what to make, because I am not meditating any word. నేను ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉన్నాను, ఎందుకంటే నేను ఏ వాక్యాన్ని ధ్యానించట్లేదు కాబట్టి. Then I was having a normal conversation with God. నేను నార్మల్గా ఏదైతే మాట్లాడుతూ ఉంటానో అలాగే దేవుడితో కూడా మాట్లాడడం మొదలుపెట్టాను. Then He started talking to me. I can really feel that He was talking to me.
నేను నిజంగా అనుభూతిని పొందాను, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని చెప్పి. His great love. I was in tears. The entire time I was talking to him, I was in tears. నేను ఎప్పుడైతే దేవుడితో మాట్లాడుతూ ఉన్నానో ఆ సమయం మొత్తం కూడా నాకు తెలియకుండానే నా కన్నీళ్లు ఆగకుండా వస్తూనే ఉన్నాయి. I can feel his love in and around me. నేను ఆయన యొక్క ప్రేమని నా చుట్టూతా నేను పొందుకోగలిగాను. The weakness I was feeling, I feel the most energetic now. ఎప్పుడైతే నేను బలహీనంగా ఉన్నాను అని అనుకున్నానో అప్పుడే నేను అనుకున్నాను, నాకు అప్పుడు ఫీల్ అయింది, అప్పుడు నాకు తెలిసింది నేను చాలా బలంగా ఉన్నాను అని చెప్పి. I'm not weak anymore. నేను ఇంకేమాత్రం బలహీనురాల్ని కాదు. And he gave me the strength. ఆయన నాకు బలాన్ని ఇచ్చాడు. Amen. And this is a small testimony, because though it might be a small testimony to hear, but it is a huge for me. ఇది వినడానికి చాలా చిన్న సాక్ష్యంగా మీ అందరికీ అనిపించినా కూడా నా జీవితంలో ఇది నాకు చాలా పెద్దది. Amen. ఆమేన్. So today, as it is a Father's Day, ఈరోజు నేను ఫాదర్స్ డే అనుకున్నాం కదా, అందుకు దాని విధంగా have you wished your fathers a happy Father's Day? మీరు మీ అందరి ఫాదర్స్కి కూడా హ్యాపీ ఫాదర్స్ డే విష్ చేశారా? You are never too old for your father. మీరు ఎప్పటికీ మీరు చాలా పెద్దవాళ్ళుగా ఉండరు, మీరు ఏజ్ వచ్చేసిన వాళ్ళుగా ఉండరు మీ తండ్రులకి. Though you have a child, your father is still your father. You are his son. మీకు పిల్లలు పుట్టేసినప్పటికీ కూడా మీరు మీ తండ్రికి కుమారులే. Amen. So actually I went to a bakery recently. నేను ఒక బేకరీకి వెళ్ళాను కొద్ది రోజుల ముందు. And they said, when am I leaving? ఎప్పుడు మీరు వెళ్తున్నారు అని చెప్పి వాళ్ళు అడిగారు. They asked. So I told them after Father's Day, after celebrating Father's Day, I'll be leaving. నేను వాళ్ళకి చెప్పాను ఫాదర్స్ డే అయిపోయిన తర్వాత నేను వెళ్తాను అని చెప్పేసి. And they were in all okay, there is a Father's Day coming. We didn't knew that. We only know about Mother's Day. మాకు తెలియదు ఓన్లీ ఫాదర్స్ డే కూడా ఉందా అని చెప్పేసి, మాకు తెలిసింది ఓన్లీ మదర్స్ డే మాత్రమే ఉందని. Because people buy cakes on Mother's Day for mothers. ఎందుకు అనంటే జనాలు అందరూ కూడా అక్కడికి వచ్చి మదర్స్ డే రోజు కేక్ తీసుకుంటారు. But they don't buy on Father's Day. కానీ వాళ్ళు ఎవరు ఫాదర్స్ డే రోజు తీసుకోరు. Usually if you look at even our fathers, not mine, generally fathers, they are not expressive about their love. నార్మల్గా సాధారణంగా చూడాలి అని అంటే ప్రపంచంలో నా తండ్రి గురించి నేను చెప్పట్లేదు, చాలా జనాల గురించి నేను చెప్పేది ఏంటంటే తండ్రులు వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని జనాలకి బయటకు చూపించలేరు. I specified because I'm not talking about my father, is because he's very expressive about his love for us. నేను మా ఫాదర్ గురించి, మా నాన్నగారి గురించి ఎందుకు చెప్పలేదు అని అంటే ఆయన ఫీలింగ్స్ని చాలా ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేస్తారు మా అందరితో. So generally fathers, they don't express much love. Though they love you a lot, they don't express much. నార్మల్గా సాధారణంగా చూసుకోవాలని అంటే తండ్రి బిడ్డల్ని ప్రేమించేది ఎక్కువగా చూపించలేడు, అది చూపించాలని ఆశ ఉన్న లోపలే పెట్టుకుంటారు. I mean, it does not mean they don't love you. They love you the most. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని ప్రేమించడం లేదని కాదు, చాలా ఎక్కువగానే ప్రేమిస్తూ ఉన్నారు. They are the only man who work for you without being with you. ఈ తండ్రియే మీకోసం పని చేసి మీతో ఉండకుండా కూడా బయటకు వెళ్ళి వర్క్ చేసుకుని వస్తున్నారు. He works for you. He goes out of the home. He go out of his comfort zone, work for you. ఆయన ఇంటిని, ఆయన యొక్క వాతావరణాన్ని వదిలిపెట్టి బయటకు వెళ్ళి పని చేసి వస్తున్నారు. He is staying away from you is for you. ఆయన మీ నుంచి దూరం అవ్వడానికి కారణం మీకోసమే. He is working out. He is the spinal cord. He is the backbone of any house. ఆయన ఇంటికి ఒక వెన్నుపూస లాంటి వాడు. ఏ ఇంటికి తీసుకున్నా తండ్రి అనే ఆయన వెన్నుపూస లాంటి వారు. Don't get shy. Don't get embarrassed to love your father. మీ యొక్క తండ్రిని మీరు ప్రేమించడానికి ఎలాంటి ఇబ్బంది మీరు పడద్దు. As mothers, they are around us always. You can see them more than your father. మన చుట్టూతా ఎప్పుడైనా సరే మన తల్లిని మనం చూడొచ్చు, కానీ మన తండ్రిని మనం ఎక్కువగా చూడలేము. So expressing love to your mother is easier than expressing love to your dad. మన ఆలోచన, మన తలంపులు ఏవైతే ఉన్నాయో మన తల్లికి మనం చూపించినంతగా మన తండ్రితో మనం అంతగా షేర్ చేసుకోలేము. It is very general. It happens at every home. ఇది సాధారణంగా జరిగేది, ఇది ప్రతి ఇంట్లోనూ జరిగేదే. We express less love to our father compared to our mother. మనం తండ్రికి చూపించే ప్రేమ తక్కువ అమ్మకి చూపించే దానికంటే కూడా. Because we see more of our mother working for us or doing things for us. మనం ఏంటంటే మన తల్లి మన కోసం ఎక్కువగా పని చేస్తున్నది, మన కోసం పని ఎక్కువగా చేస్తూ ఉన్నది మనం చూడొచ్చు. But our fathers, they go out
and they are not going to any party, they are not enjoying completely. They work for you, they do hard work for you. మన ఇంట్లో మన తండ్రిని చూసుకుంటే వాళ్ళు ఏదో ఎంజాయ్ చేయడానికి బయటకు వెళ్ళట్లేదు, వాళ్ళు కష్టపడి పని చేయడానికి, మీకోసం కష్టపడి పని చేయడానికి బయటకు వెళ్తున్నారు. Being a parent is the biggest responsibility. ఒక్క తల్లిదండ్రులుగా ఉండడం అన్నది, పేరెంట్స్గా ఉండడం అనేది చాలా ఎక్కువ బాధ్యతతో కూడినది. And it is a lifelong responsibility. You can't abandon a child after giving birth. మనకి ఇదేంటి అంటే ఈ బాధ్యత అనేది ఏదైతే ఉందో అది జీవితాంతం ఉండేటువంటి బాధ్యత, పిల్లల్ని కన్న తర్వాత ఉండేటువంటి జీవితానికి మొత్తానికి ఉండేటువంటి బాధ్యత. Even if you're old, your father will always be behind you. మీరు ఎంత ముసలివారైనప్పటికీ కూడా మీ తండ్రి మీ వెనకాలే ఉంటాడు. I mean, my grandfather, my mother's father, he still cares for my mother. ఇప్పటికీ కూడా మా తాతగారు మా అమ్మగారిని, మా మదర్ని అలాగే వెనకాలే ఉండి చూసుకుంటూ ఉంటారు. I'll tell you a small incident. నేను ఒక చిన్న ఉదాహరణ మీకు చూపిస్తాను. My mother, she was working in the kitchen. మా అమ్మ ఒక రోజు కిచెన్లో వర్క్ చేస్తూ ఉన్నారు. She was all in sweat. She was drained in sweat. ఆమెకి చాలా చెమటలు వచ్చేసాయి. And my grandfather went to the kitchen. She saw my mom. He didn't speak anything to her. మా తాతగారు కిచెన్లోకి వెళ్ళి ఎప్పుడైతే మా అమ్మని చూసారో అక్కడ ఏమీ మాట్లాడలేదు. He came to me. ఆయన ఇక్కడ బయటకు వచ్చి నా దగ్గరికి వచ్చారు. Your mother is working hard. Just give a hand. Just help her out. ఆయన నా దగ్గరకు వచ్చి చెప్పారు, మీ అమ్మ చాలా కష్టపడుతుంది, నువ్వు వెళ్ళి ఆమెకి సహాయం చెయ్యి అని చెప్పారు. He didn't express his concern to her then. ఆయన ఏదైతే ఫీలింగ్ ఉందో, ఆయనకి ఏదైతే ఉందో అది మా మమ్మీతో ఏం చెప్పలేదు అక్కడ. He told me to help her out. ఆయన వచ్చి నాకు చెప్పారు, వెళ్ళి మీ అమ్మకి హెల్ప్ చేయి, సహాయం చేయి అని చెప్పి. My mother is 49. మా అమ్మకి 49 సంవత్సరాలు. He is 79. ఆయనకి 79 సంవత్సరాలు. He still cares for my mom. ఇప్పటికి కూడా ఆయన మా అమ్మని బాగానే చూసుకుంటూ ఉంటారు. Even today he'll call me and tell, how is your mom? Is she good? Are you taking care of her? ఇప్పటికి నాకు ఫోన్ చేసినా కూడా మా తాతగారు నన్ను అడిగేది, మీ అమ్మ బాగుందా, నువ్వు మంచిగా చూసుకుంటున్నావా మీ అమ్మని అని అడుగుతారు. You're never too old. You're never old for your parents. ఎప్పటికీ మీరు మీ తల్లిదండ్రులకి మీరు ముసలివాళ్ళు కారు. Even though you have a kid, even you have a grandchild, you will always be a child to your parents. మీకు పిల్లలు పుట్టినా, మీకు మనవలు వచ్చినా కూడా మీరు మీ తల్లిదండ్రులకి పిల్లలే. Amen. Amen. Now I'm going to talk about my dad. When I talk about my dad, you think of yours. నేను ఎప్పుడైతే నా తండ్రి గురించి మాట్లాడుతున్నానో మీ అందరూ మీ తండ్రి గురించి ఆలోచించండి. As today it is Father's Day, I would like to dedicate the entire meeting for all the fathers out there. నేను ఈరోజు ఫాదర్స్ డే కాబట్టి ఈ మీటింగ్ని పూర్తిగా తండ్రులకి మాత్రమే సమర్పించాలని అనుకుంటున్నాను. ఆమెన్. ఆమెన్. టాకింగ్ అబౌట్ మై ఫాదర్, నేను నా తండ్రి గురించి మాట్లాడుతూ ఉన్నాను. హీ హాస్ ఆల్వేస్ బీన్ ఎక్స్ప్రెసివ్ అబౌట్ హిస్ లవ్. ఆయన ఎంతసేపు ఆయన ఫీలింగ్స్ని, ఆ ప్రేమ ఏదైతే ఉందో ఆయన చూపిస్తారు బయటకి. అండ్ వీఆర్ దో ఇన్ అవర్ చైల్డ్హుడ్ వీ డిడ్ంట్ సీ మచ్ ఆఫ్ హిమ్. నేను నా చిన్నతనంలో ఉన్నప్పుడు నా తండ్రిని అంతగా నేను చూడలేదు. But as we grow, he was there behind the scenes every time. కొద్దిగా మేము ఎప్పుడైతే పెరుగుతూ వచ్చామో ప్రతి దానిలోనూ ఆయన వెనకాల ఉన్నది మేము చూడడం మొదలుపెట్టాం. I can't talk a lot about the past. It is very much, so I'll tell you the recent incidents. నేను పాత దాని గురించి ఏది చెప్పను కానీ ఇప్పుడు కొత్తగా జరిగిన ఒక అనుభవాన్ని గురించి మీతో పంచుకుంటాను. So this is the phone that my parents gifted me. ఈ ఫోన్ ఏదైతే ఉందో నాకు నా తల్లిదండ్రులు బహుమతిగా ఇచ్చారు. You should have seen my father's phone now. మా తండ్రి యొక్క ఫోన్ ఇప్పుడు మీరు చూడాలి. So the phone I'm having now is one of the best phones out there. ఇప్పుడు నా దగ్గర ఏదైతే ఫోన్ ఉందో అది ఉన్న వాటన్నిటిలోకి చాలా బెస్ట్ది, మంచి ఫోన్ నా దగ్గర ఉంది. But the one he is using, even the speaker does not work. మా తండ్రి ఏదైతే యూజ్ చేస్తున్నారో ఆ ఫోన్లో ఇప్పటికీ స్పీకర్ కూడా పనిచేయదు. It's not like he cannot afford it. దాని అర్థం ఏంటంటే ఆయన ఏదో కొనుక్కోలేరని కాదు, but he wanted the best for me then for him. ఆయన నాకు మంచిది ఉండాలి ఆయన కంటే కూడా అని ఆలోచించే వ్యక్తి. When I talk about my father, it is also about yours, because father's love is same. నేను ఇప్పుడు ఏదైతే చెప్తూ ఉన్నానో అది నా ఒక్క తండ్రి గురించే కాదు, మీ యొక్క తండ్రి గురించి కూడా ఆ లవ్, ఆ ప్రేమ అన్నది అందరికీ సమానము, ఒకటే. I can talk about my father because I know my father. నేను మా తండ్రి గురించి మాట్లాడచ్చు ఎందుకంటే నాకు ఆయన గురించి బాగా తెలుసు కాబట్టి. But out there everybody's father are the same. Their sacrifice, their love is unsung. ఇదే విధంగా ఏంటి అని అంటే అందరు తండ్రులు కూడా వాళ్ళ యొక్క ఆశలని చంపుకుని మీకోసం ముందుకు వెళ్తూ ఉంటారు.
Then we went to a spec shop. మేము తర్వాత ఒక కళ్ళజోడు కొనుక్కోవడానికి ఒక షాప్కి వెళ్ళాం. So I actually have a crazy craze on this lenses. I want different types of lenses. I do wear specs. నేను ఏదైతే కళ్ళజోడు పెట్టుకుంటానో నాకు దాంట్లో డిఫరెంట్గా ఉండేటువంటి స్పెక్స్ అనేది నాకు చాలా ఇష్టం. Even my father wears specs. మా తండ్రి కూడా కళ్ళజోడు పెట్టుకుంటారు. But he only has one. Everybody should have another one to back up. ఎప్పుడు కూడా కళ్ళజోడు ఏంటి అని అంటే మనకి పెట్టుకునేది పాడవుతూ ఉండడానికి ఎప్పుడు ఒకటి ఎక్స్ట్రా మన దగ్గర ఉంటూ ఉండాలి. I already had few. నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి ముందే ఇంకా. Because my father know that I like different kind of frames, he bought me one rather than for him. నాకు చాలా డిఫరెంట్ ఫ్రేమ్స్ అంటే చాలా ఇష్టం కళ్ళజోడులో. మా ఫాదర్ ఏం చేశారంటే నా కోసం ఇంకొకటి కొన్నారు. At that point we had a money to only buy one. ఆ సమయంలో మా దగ్గర ఒక్కటి కొనడానికే డబ్బులు ఉన్నాయి. He could have bought his because it was his need. ఆయన కోసం ఆయన కొనుక్కోవచ్చు, ఎందుకంటే అది ఆయనకు అవసరత ఆ సమయంలో. But he prioritized my wish rather than his need. ఆయన నా యొక్క ఆశకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఆయన నీడ్ని, ఆయన అవసరత ఏదైతే ఉందో పక్కన పెట్టేశారు. He always does that. ఆయన ఎప్పుడు అదే చేస్తూనే ఉంటారు. We bought a fridge at home. మేము ఒక ఫ్రిడ్జ్ని ఇంట్లో తీసుకున్నాం. We don't use much of fridge. We don't keep items inside the fridge. మేము ఎప్పుడు ఇంట్లో ఫ్రిడ్జ్లో ఎక్కువ ఐటమ్స్ పెట్టము. So I asked him, why did you buy a fridge? We could have also bought a smaller one because we don't usually use fridge. నేను అడిగాను, ఎందుకు ఇంత పెద్ద ఫ్రిడ్జ్ కొన్నారు, చిన్నది కొంటే చాలు కదా, మనం ఎక్కువ ఉపయోగించం కదా అని. And I'm still in awe with that answer of him. He said, you like ice creams. మా నాన్నగారు చెప్పిన సమాధానం ఏంటి అని అంటే, నేను చాలా అనుభూతిని పొందిన అనుభవం ఏంటి అని అంటే, నీకు ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టం కదా. So he wanted a fridge like sized freezer in it. అందుకు మా తండ్రి గారికి ఇష్టం ఏంటి అని అంటే, ఫ్రీజర్తో పాటు ఎక్కువగా పెద్దగా ఉండేటువంటి ఫ్రిడ్జ్ అంటే అప్పుడు ఇష్టం. So that he can fit all the ice creams in that. దాంట్లో ఏంటంటే ఆయన తీసుకొచ్చేటువంటి ఐస్ క్రీమ్స్ అన్నీ పెట్టడానికి స్థలం ఉండాలి అని. That is father's love. అదే తండ్రి యొక్క ప్రేమ అంటే. You know, a love is the only emotion that has many emotions. తండ్రి యొక్క ప్రేమ అనేది ఒకటే ఫీలింగ్, దాంట్లోనే చాలా రకాలైనటువంటి అనుభూతులతో నిండి ఉన్నది. There are few fathers who show their love in anger. చాలా మంది తండ్రులు ఏంటి అని అంటే కోపంలో వాళ్ళ ప్రేమని వ్యక్తపరుస్తూ ఉంటారు. They show in protectiveness. వాళ్ళు ఏంటి అని అంటే ప్రొటెక్టివ్ అంటే భద్రపరిచే విధానాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటారు. They show it in possessiveness. వాళ్ళు పొసెసివ్నెస్లో కూడా చూపిస్తూ ఉంటారు. So that is how it is. Love has many emotions, many languages, many feelings inside it. ప్రేమ అనే దానికి ఏంటి అని అంటే అనేక రకాలైనటువంటి భాషలు, అనేక రకాలైనటువంటి వ్యక్తపరిచే విధానాలు ఉన్నాయి. And father's love, mother's love is you can feel it anywhere. If she feeds you, that is love. If she slaps you, that is love. If she scolds you, that is love. తల్లి ప్రేమ ఏంటి అని అంటే, మీకు తినిపించినా అది ప్రేమే, మిమ్మల్ని తిట్టినా ప్రేమే, మిమ్మల్ని కొట్టినా కూడా అది ప్రేమే. Because we see our mother more, we know her language. మనం ఏంటి అని అంటే తల్లిని ఎక్కువగా చూస్తాం కాబట్టి ఆమె మాట్లాడే భాష కానీ ఆమె చెప్పే విధానం కానీ మనకు తెలుసు. When I'm talking about mother, do not compare each other's love. నేను ఎప్పుడైతే తల్లి గురించి మాట్లాడుతున్నానో ఒకళ్ళని గురించి ఇంకొకళ్ళతోటి మీరు కంపేర్ చేయకండి. They love us equally and they love us very much. వాళ్ళు అందరినీ ఒకటేలాగా ప్రేమిస్తారు, చాలా ఎక్కువగా ప్రేమిస్తారు. But the way of showing is a bit different. కానీ చూపించే విధానం వేరే అంతే. Because father, they don't express much. తండ్రులు ఎక్కువగా వాళ్ళ అనుభూతిని చూపించలేరు. Even if you grow old, even when they grow old, people, because of the hormones changes, because as they grow old, they become a bit aggressive. ఎప్పుడైతే వయసు పెరుగుతూ ఉంటుందో, హార్మోనల్ చేంజెస్ వస్తూ ఉంటాయో, వాళ్ళు కొంచెం కోపంగా మారుతూ ఉంటారు. Do not reflect the same thing back. మళ్ళీ మీరు అదే వాళ్ళకి చూపించకండి. Because even when we were kids, even when we were very irritating, they never got irritated. They taught us instead. మనం ఎప్పుడైతే చిన్నగా ఉండి వాళ్ళని చాలా చికాకు పరుస్తూ ఉన్నామో అప్పుడు వాళ్ళు మనకి నేర్పించారు, కానీ వాళ్ళు మనం తిరిగి తిట్టలేదు. That is father's love. Always respect them. ఎప్పుడు వాళ్ళని గౌరవించండి, అదే వాళ్ళ ప్రేమ. The best you can do about father's love is to understand a father. మీకు తండ్రి యొక్క ప్రేమ తెలియాలి అని అంటే వాళ్ళని మీరు గొప్పగా అర్థం చేసుకోవాలి. Amen. You can't, if you
feel embarrassed or feel shy to even wish a Father's Day to him, even they because they don't express them well, at least you be expressive. మీరు మీ తండ్రికి ఫాదర్స్ డే అని విష్ చేయడానికే మీరు సంకోచిస్తున్నారు అని అంటే మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ తండ్రి ఆయన యొక్క ఫీలింగ్స్ని ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేయలేకపోయాడు. కనీసం మీరైనా అది ఎక్స్ప్రెస్ చేయండి, మీరైనా చెప్పండి. Dedicate this day to your fathers. Express your love for him. ఈ రోజుని మీ యొక్క తండ్రి కోసం ఈ రోజుని మీరు అప్పగించండి, వాళ్ళకి మీ యొక్క ప్రేమని చూపించండి. Love them. Understand their love. మీరు వాళ్ళకి ప్రేమించండి, వాళ్ళ యొక్క ప్రేమని అర్థం చేసుకోండి. Amen. ఆమేన్. It is for every child out there. ఇది ప్రతి ఒక్క పిల్లలకి నేను చెప్తున్నది. On the last Father's Day, my dad talked about his perspective. మా లాస్ట్ ఇయర్ ఫాదర్స్ డే రోజు మనం ఏదైతే విన్నామో ఆయన యొక్క సైడ్ నుంచి ఆయన మాట్లాడడం జరిగింది. Today I am talking about a perspective of a child. నేను ఈరోజు ఏదైతే మాట్లాడుతూ ఉన్నానో అది ఒక పిల్లల సైడ్ నుంచి నేను మాట్లాడుతూ ఉన్నాను. There are kids who are married who got child there. ఎవరైతే పెళ్లి చేసుకున్నారో వాళ్ళకి పిల్లలు ఉన్నారో Still, your love to your father must be the same. కానీ ఇప్పటికీ కూడా మీ తండ్రి మీద మీకు ఉండాల్సిన ప్రేమ సేమ్ అదే విధంగా ఉండాలి. Because their love will never change for you. వాళ్ళ ప్రేమ మీకోసం ఎప్పుడూ మారలేదు. They are the only humans who work for you, who think good for you. వాళ్ళు ఒక్కళ్ళే మీకోసం మంచిగా ఆలోచించేవారు, మీకు మంచి చేసేవారు. They are the only humans that are living for you. వాళ్ళు ఒక్కళ్ళే మీకోసం బతుకుతూ ఉన్నవాళ్ళు. If you see, they will wear an old shirt but they will get a new shirt for you. మనం చూడాలి అని అంటే వాళ్ళు పాత డ్రెస్సులు వేసుకున్నా కూడా, పాత షర్ట్ వేసుకున్నా కూడా మీకోసం కొత్తదే తెచ్చిస్తారు. They talk about you more than they talk about themselves. మీ గురించి ఎక్కువగా మాట్లాడతారు, వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కువ మాట్లాడుకునే దానికంటే కూడా. Even you speak a small word, they will be very proud of you. Your each and every step you do, they are always proud of you. మీరు చేసే చిన్న చిన్న అడుగులు, మీరు వేసే చిన్న చిన్న అడుగులు చూసి కూడా మీ తల్లిదండ్రులు మీ తండ్రి ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు. Generally, fathers are not that expressive. You express more. మీ నిజంగా సాధారణంగా చూడాలి అని అంటే తండ్రి ఎక్కువగా ఆయన యొక్క అనుభూతిని చెప్పలేరు, కానీ మీరు చెప్పండి. You can see your mother cry. You can see your mother being more expressive. మీరు చూడొచ్చు మీ తల్లి ఏడవడం చూడొచ్చు, వాళ్ళు ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేయడం మీరు చూడొచ్చు. But you won't see your father cry much. మీరు ఎప్పుడు చూడలేరు మీ తండ్రి ఎక్కువగా ఏడవడం అన్నది. But your pain is his pain. కానీ మీ నొప్పి ఏదైతే ఉందో అది మీ తండ్రికి కూడా చాలా బాధాకరమైంది. If you are having a pain, he's having it into two. మీకు ఏదైతే నొప్పి ఉందో ఆ నొప్పి ఆయనకి ఏంటంటే రెండుగా ఇంకా రెండింతలు ఎక్కువగా ఉంటుంది. That is father's love. అదే తండ్రి ప్రేమ అంటే. Always understand his love. ఎప్పుడు ఆయన ప్రేమను అర్థం చేసుకోండి. It is hidden in his protectiveness. It is hidden in his aggressiveness. It is hidden in his anger. అది ఎప్పుడైనా సరే ఆయన కోపంలోనూ, ఆయన ప్రొటెక్ట్ చేసే విధానంలోనూ, ఆయన చూపించే ప్రేమలోనూ దాగి ఉంటుంది అది. Amen. So always understand their love. ఎప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి తండ్రి యొక్క ప్రేమని. The best gift you can give to your father is not a shirt, not anything, any money or anything else. మీ యొక్క తండ్రికి మీరు ప్రేమ చూపించాలని అంటే ఏదో గిఫ్ట్గా ఒక షర్టో లేకపోతే వేరే ఏదో ఇచ్చి చూపించడం కాదు. It is your time. ఆయనకి మీరు ఇవ్వాల్సింది మీ సమయాన్ని. It is your love. ఆయనకు చూపించాల్సింది మీ ప్రేమని. It is your understanding. మీ యొక్క అర్థం చేసుకునేటువంటి పద్ధతిని. He needs your understanding. ఆయనకి మీ యొక్క అర్థం చేసుకోవడం అన్నది కావాలి. He goes out of the home. He goes out of his comfort zone for you. ఆయన బయటకు వెళ్ళేది ఆయన యొక్క పరిస్థితిని, ఆయన కంఫర్ట్ని వదిలేసి బయటకు వెళ్ళేది మీకోసమే. He's not hanging out with his friends and enjoying what he's doing. ఆయన బయటకు వెళ్ళి ఆయన ఫ్రెండ్స్ తోటో వాళ్ళతోటో ఎంజాయ్ చేయడానికి కాదు ఆయన వెళ్తూ ఉన్నది. He's working hard for you. ఆయన కష్టపడి పనిచేస్తున్నది మీకోసమే. Every child out there, love your father. Understand your father. ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా మీ యొక్క తండ్రిని అర్థం చేసుకోండి, ప్రేమించండి. I believe I'm worthy enough to talk about fathers. నేను అంత గొప్పదాన్ని కాదు తండ్రిని గురించి మాట్లాడడానికి. Because I'm a daughter who loves her heavenly father. నేను ఏదైతే కుమార్తె పరలోకంలో ఉన్నటువంటి తండ్రిని ప్రేమిస్తూ ఉందో, I'm also a daughter who loves the father he gave me down here on earth. అదే బిడ్డని నేను ఇక్కడ భూమిలో నాకు ఇచ్చినటువంటి ఈ తండ్రిని కూడా ప్రేమించేటువంటి కూతుర్ని. So I believe by grace I'm worthy enough to talk about a father's love.
నేను తండ్రి యొక్క ప్రేమను గురించి మాట్లాడినంత గొప్పదాన్ని కాదు. Yes, amen. So now I'll be talking about the Heavenly Father's love. నేను ఇప్పుడు ఏదైతే మాట్లాడుతూ ఉన్నానో అది పరలోకంలో ఉన్నటువంటి తండ్రి యొక్క ప్రేమను గురించి. Amen. Yesterday night I literally had tears on my eyes when I was talking to him, when he was talking to me. నిజంగా నిన్న రాత్రి నాకు దేవుడు నాతో ఎప్పుడైతే మాట్లాడుతూ ఉన్నాడో అప్పుడు నాకు తెలియకుండానే నా కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చాయి. The greatest act there in this world was at cross. The greatest act of love. ప్రేమకి నిదర్శనంగా ఈ ప్రపంచంలో గొప్పది జరిగింది అంటే అది కల్వరిలో జరిగినది. Amen. The greatest act of love that ever happened in this world was upon the cross. ఈ ప్రపంచంలో గొప్పగా ప్రేమకి నిదర్శనంగా జరిగింది ఏదైనా ఉంది అని అంటే అది జరిగింది సిలువలో మాత్రమే. It was a father's love for us. అదే తండ్రి యొక్క ప్రేమ మన గురించి. When I was talking to him, I said I need references. నేను ఎప్పుడైతే ఇది మాట్లాడుతూ ఉన్నానో నేను తండ్రిని అడిగాను నాకు రిఫరెన్సెస్ చూపించమని చెప్పి. Because people definitely don't come to hear my knowledge or my wisdom or my words. They need Bible references. జనాలు ఇక్కడికి వచ్చింది ఏంటంటే నా జ్ఞానం వినడానికో నాలో ఉన్నది మాట్లాడడానికో కాదు, దేవుడు వాక్యం ఏముంది ఏంటి మాట్లాడుతుంది అని చెప్పి వినడానికి. He told me clearly that the act of love that ever showed was in John 3:16. నాకు దేవుడు మాట్లాడింది ఏంటంటే యోహాను సువార్త 3:16లో ఆయన యొక్క ప్రేమని ఎలా చూపించాడు అనే దాని గురించి మాట్లాడారు. I know everyone out there are very familiar with this word. It's not new. ఇది మీ అందరికీ చాలా తెలిసిన వాక్యమే అని చెప్పి ఇది మీకేం కొత్తది కాదు అని నాకు తెలుసు. But this word filled me with his love. ఈ వాక్యం నిన్న నాకు చెప్పినప్పుడు నాకు ప్రేమతో నేను నిండిపోయాను. He just took me back in time. ఆయన నన్ను వెనకాల కాలంలోకి తీసుకుని వెళ్ళాడు. In his time. ఆయన సమయంలోకి తీసుకెళ్ళాడు. He just showed me that when nobody was there, only Jesus, even before Jesus came to the world, only Jesus was there for him. ఈ ప్రపంచంలో ఎవరూ లేనప్పుడు ఈవెన్ యేసుక్రీస్తు కూడా భూమిలోకి రానప్పుడు తండ్రితో పాటు ఉన్నది ఓన్లీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మాత్రమే. He was his only son. ఆయనకు ఒక్కగానొక్క కుమారుడు ఆయన. Back then people feared God. అప్పుడు జనాలందరూ దేవుడికి భయపడుతూ ఉన్నారు. They didn't love God. They did things in fear of God. వాళ్ళు అప్పుడు చేస్తున్నటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో కూడా దేవుడికి భయపడి చేస్తున్నటువంటి కార్యాలు అవి. After Jesus, through Jesus, we call him our Father. We call God our Father. యేసుక్రీస్తు ఎప్పుడైతే వచ్చారో ఆయన ద్వారా మనం తండ్రిని తండ్రి అని పిలుస్తూ ఉన్నాం. Before that, God was the God whom people feared. ముందు దానికంటే ముందు దేవుడుగానే ఉన్నాడు. జనాలు అందరూ భయపడి ఆయనకి పని చేస్తూ ఉండేవారు. God only had Jesus. దేవుడికి కలిగింది ఒక్కడే ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు. As we see in John chapter 1 verse 1-5, only he was there with him from the beginning. యోహాను సువార్త 1:1-5 దాకా చూస్తే ఆయనతో పాటు ఉన్నది ఆయన కుమారుడే. No people loved God back then. They feared God. ఎవరు తండ్రిని ప్రేమించలేదు, ఒక్క యేసుక్రీస్తు మాత్రమే. అందరూ భయపడేవారు ఆయనను చూసి. Only Jesus was there with him, loved him, talked to him. యేసుక్రీస్తు మాత్రమే, యేసయ్య మాత్రమే తండ్రిని ప్రేమించాడు, మాట్లాడాడు, ఆయనతో పాటు ఉన్నాడు. But as we see in John 3:16, కానీ యోహాను సువార్త 3:16లో చూస్తే, for God so loved the world దేవుడు లోకంను ఎంతగానో ప్రేమించి that he gave his one and only son. దేవుడు ఎంతగానో ప్రేమించి ఆయన ఏకైక కుమారుణ్ణి మన కోసం ఇచ్చేశాడు. He gave his one and only son. ఒక్కగానొక కుమారుణ్ణి ప్రపంచానికి ఇచ్చేశాడు. He gave it to the world. The world didn't knew him. ప్రపంచానికి ఆయన ఇచ్చేశాడు. ప్రపంచంలో ఉన్న వాళ్ళకి తెలియదు ఆయన గురించి. He gave to the people who didn't knew him. లోకంలో ఉన్న వాళ్ళ గురించి ఇచ్చాడు కానీ లోకానికి అది తెలియదు. He gave the most beloved thing to the world. ఆయన తనకి ఎంతో విలువైన దాన్ని లోకం కోసం ఇచ్చేశాడు. By that act I understood he loved Jesus. దాన్ని బట్టి నేను చెప్పగలను ఆయన కుమారుణ్ణి యేసుని ఎంతో ప్రేమించారు అని చెప్పి. But he loved us more. దానికంటే ఎక్కువగా మనని ప్రేమించారని. Because he gave his love for us. ఎందుకు అనంటే ఆయన తన ప్రేమని మన కోసం త్యాగం చేశారు. He sacrificed his love. He sacrificed his one and only son for us. ఆయన తన ఒక్కగానొక కుమారుణ్ణి మన కోసం త్యాగం చేశాడు. For God so loved the world.
ఎందుకు అనంటే ఆయన ప్రపంచాన్ని, ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించెను. It's not what I'm telling by myself. It is written in the word and that is what he spoke to me. ఇది నేనేదో చెప్పింది కాదు, నా సొంతంగా చెప్పింది కాదు. వాక్యంలో ఏదైతే ఉందో, ఆయన నాతో ఏదైతే మాట్లాడారో నేను అదే మీకు చెప్తూ ఉన్నాను. Though he loved Jesus, he loved us more. ఆయన యేసయ్యని ప్రేమించాడు, దానికంటే ఎక్కువగా ఈ లోకంలో ఉన్న మనల్ని ప్రేమించాడు. Only after Jesus we call the God our Father. ఒక్క యేసయ్య ఇక్కడికి వచ్చిన దాని వల్లనే మనం దేవుణ్ణి తండ్రి అని పిలుస్తున్నాం. We don't only fear him, we even love him. మనం ఇప్పుడు ఆయనకి భయపడడం లేదు, కానీ ఆయనని ప్రేమిస్తూ ఉన్నాం. It is only because of it happened only after Christ. ఇది జరిగిందంతా యేసుక్రీస్తు వచ్చిన తర్వాతనే. But before Christ, God only had him. కానీ క్రీస్తు రావడానికి ముందు తండ్రి దగ్గర ఉన్నది ఆయన ఒక్కడే, క్రీస్తు మాత్రమే. From the beginning it was only Christ with him. ముందు నుంచి కూడా ఆయనతో పాటు, తండ్రితో పాటు ఉన్నది ఆ కుమారుడు మాత్రమే. He talked to him, he loved him, he only had him with him. తండ్రి ఆయనతో, కుమారుడు తండ్రితో మాట్లాడాడు, ఆయనని ప్రేమించాడు, ఆయనతో మాత్రమే ఉన్నాడు. It is very evident in the words. Jesus tells, if you want to see God, you can see through him. మీరు ఎవరైనా సరే యేసయ్య మనకి చెప్పింది ఏంటి అని అంటే, మీరు దేవుణ్ణి చూడాలి, తండ్రిని చూడాలని అంటే నా ద్వారా మాత్రమే మీరు తండ్రిని చూడగలరు అని చెప్పారు. Because God and Jesus spend a lot of time, they are like same. తండ్రి కుమారుడు ఏం చేశారంటే వాళ్ళు చాలా సమయం స్పెండ్ చేశారు, వెచ్చించారు, కాబట్టి వాళ్ళిద్దరూ ఒక్కటిగానే ఉన్నారు. That's why Jesus was so confident telling, if you want to see God, you can see through me. దానికోసమే యేసయ్య చాలా కాన్ఫిడెంట్గా ఖచ్చితంగా చెప్పింది ఏంటి అని అంటే, నన్ను చూస్తే మీరు దేవుణ్ణి చూసినట్టే. Amen. Because God only had Jesus. ఎందుకు అని అంటే దేవుడికి ఉన్నది ఒక్క యేసయ్య మాత్రమే. God created Adam at the beginning. ఆదాముని దేవుడు ముందుగా సృష్టించాడు. But he sinned and went off. ఆయన పాపం చేశాడు, వెళ్ళిపోయాడు. He had nobody from them. అక్కడి నుంచి దేవుడికి ఎవరూ లేరు. He only had Jesus from the beginning. యేసయ్య మాత్రమే ఆయనకు ముందు నుంచి ఉన్న వ్యక్తి. And from Jesus, through Jesus, we'll be with him to the end. మనం క్రీస్తు ద్వారా తండ్రితోటి మొదటి నుంచి చివరి దాకా కూడా మనం ఉంటున్నాం. Amen. ఆమేన్. He loved us. It's written, for God so loved the world, he loved us that he gave his one and only son. దేవుడి లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు, కాబట్టి ఆయన ఎంతో ప్రేమించినటువంటి ఆయన కుమారుడిని మన కోసం ఇచ్చేశాడు. Yesterday I was in tears because I can feel the love in and around me. నేను నిన్న రాత్రి కళ్ళనీళ్ళు పెట్టుకున్నాను. ఎందుకు అని అంటే నేను ఆ సమయంలో అనుభూతిని పొందాను, ఆయన ప్రేమ నా చుట్టూతా లోపల బయట నిండిపోయింది అని చెప్పి. The greatest act of love happened at the cross. ప్రేమకి నిదర్శనంగా జరిగిన గొప్ప కార్యం జరిగింది సిలువలో. When a human father feels the pain of his child, మనకు భౌతికంగా ఉన్నటువంటి తండ్రి పిల్లల యొక్క నొప్పిని ఏ విధంగా అయితే అనుభవిస్తాడో, just imagine God seeing Jesus dying in that cross. ఒక్కసారి ఆలోచించండి, తండ్రి కుమారుడు ఎంతో ప్రేమించినటువంటి కుమారుడు సిలువలో మరణిస్తూ ఉన్నది. It was not a normal death. Each and every stripe of his pain was real. ఆయనకి ఇదేదో సాధారణమైనటువంటి మరణం కాదు, ఆయనకి తగిన ప్రతిదీ, ఆయన అనుభవించిన ప్రతిదీ కూడా నిజం. His sacrifice was not small. ఆయన యొక్క త్యాగం చిన్నది కాదు. He told Jesus to come into a flesh. ఆయన తన కుమారుణ్ణి శరీరధారిగా ఇక్కడికి పంపించాడు. Each and every pain that he got from that beating, ఆయన అనుభవించినటువంటి ప్రతి చిన్న నొప్పి ఆ దెబ్బల ద్వారా, it was real from head to toe. Each and every blood that shed was for us. It was real. ఆయన అనుభవించినటువంటి ప్రతి నొప్పి, ప్రతి బాధ కూడా అది నిజంగా జరిగింది, అది మన కోసం జరిగింది. It was a human pain. As if you get a cut, how painful it is for you. మీకు అది నిజంగా మనుషులకి ఏదైతే చిన్న దెబ్బ తగిలితే ఏ విధంగా అయితే నొప్పి వస్తుందో ఆ విధంగానే అక్కడ కూడా జరిగింది. How concerned will your father be? అప్పుడు మీ తండ్రి ఎంత బాధపడతారు మీ గురించి. Just imagine how heavenly father have like it would have pained him as well, more than anything else. ఇది మీరు ఒక్కసారి అక్కడ సిలువలో జరిగిన కార్యాన్ని చూడండి, అక్కడ జరిగింది చూసి ఆ పరలోకంలో ఉన్న తండ్రి ఎంత బాధపడి ఉంటాడు తన కుమారుడికి జరుగుతున్న దాన్ని చూసి. His
other name is love. ఆయన యొక్క వేరే పేరు ఏంటి అని అంటే ప్రేమ. And his love was being crucified on the cross. ఆయన ప్రేమ సిలువలో మరణం పొందింది. Though he raised again after 3 days. ఆయన మళ్ళీ తిరిగి 3వ రోజు లేచినప్పటికీ కూడా, But seeing his son on the cross was painful. కానీ తన కుమారుణ్ణి సిలువలో చూసింది చాలా బాధాకరమైనటువంటి విషయం. He knew if Jesus goes to the world, this is how he's gonna die. తెలుసు ఆయనకి తన కుమారుడు ఒకవేళ లోకానికి వస్తే ఈ విధంగానే ఆయన మరణించబోతున్నాడు అని చెప్పి. But still he sent his son. కానీ ఆయనకు మళ్ళీ తిరిగి అయినా సరే తెలిసినా కూడా ఆయన తన కుమారుని ఇక్కడికి పంపించాడు. Even Jesus understood his father there. అక్కడ క్రీస్తు కూడా తన తండ్రి యొక్క ప్రేమను తెలుసుకున్నారు. Jesus said, the last moment Jesus asked God, could you please take this away from me? ఒక్క లాస్ట్ చివరి మాట చెప్పింది ఏంటంటే, ఈ గిన్నెని నా నుంచి తొలగించగలవా అని. Then the understanding part, he said, if this is your will, let this happen. He understood God there. అక్కడే తన కుమారుడైనటువంటి క్రీస్తుకి తండ్రి ఎంతలాగా తెలుసు, ఎంతలాగా అర్థం చేసుకున్నాడని చూడడానికి, ఇది నీ చిత్తం ఏదైతే ఉందో దాని ప్రకారమే జరిగించు తండ్రి అని చెప్పాడు. He understood his father there. ఆయన తన తండ్రిని అక్కడ చాలా అర్థం చేసుకున్నాడు. In the same way, we should understand our father in the world too. అదే విధంగా మన భౌతికంగా ఉన్నటువంటి మన తండ్రిని కూడా మనం అర్థం చేసుకోవాలి. Jesus was in pain in the cross. యేసయ్య సిలువలో చాలా నొప్పితోటి ఉన్నాడు. At the cross, though he was in the pain, he told that your will happen. అంత బాధలో ఉన్నప్పటికీ కూడా తండ్రి నీ చిత్తం ఏదైతే ఉందో అదే నెరవేర్చు అని చెప్పాడు. Both father and son knew what is gonna happen, how he is gonna die, how painful it is for both of them. తండ్రికి తెలుసు, కుమారుడికి తెలుసు ఆ సిలువలో జరిగే కార్యం ఏదైతే ఉందో అది ఎంత నొప్పితోటి, ఎంత బాధతోటి ఉన్నటువంటిది అని చెప్పి. But both loved the world so much that they decided this is gonna happen. ఆయన లోకాన్ని, వాళ్ళిద్దరూ కలిసి లోకాన్ని ఎంతో ప్రేమించారు కాబట్టి ఇది తెలిసినా కూడా ఆయన ఇక్కడికి పంపించడం జరిగింది. He went through pain so that we won't get through pain. ఆయన ఎన్నో బాధలను అనుభవిస్తూ వచ్చాడు. ఎందుకు అనంటే మనం ఆ బాధలు ఏది అనుభవించకూడదు అని చెప్పి. Because God loved the world. ఎందుకు అనంటే దేవుడు లోకాన్ని గొప్పగా ప్రేమించాడు కాబట్టి. The world didn't love him back then. లోకం ఆయన్ని ఎప్పుడూ ప్రేమించలేదు మళ్ళీ తిరిగి. We should love them. మనం మళ్ళీ ప్రేమించాలి. We should love God. మనం దేవుణ్ణి ప్రేమించాలి. We should respect. We should also fear. As we fear our human fathers, right? మనం నార్మల్గా మన భౌతికంగా ఉన్న తండ్రిని చూసి భయపడుతూ ఉంటాం కదా. Yesterday my mother was telling, no matter how much I scold you, you don't care. But a stare from my father gives us tears in our eyes. మా మమ్మీ నిన్న నాకేం చెప్పింది అంటే, నేను నిన్ను ఎంత తిట్టినా నీకు ఏమీ సంబంధం ఉండదు, దాన్ని నువ్వేం పట్టించుకోవు, కానీ మీ నాన్నగారు ఒక్కసారి నిన్ను చూస్తే చాలు నీ కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాయి అని చెప్పి. Because there is fear. It does not mean that you don't love your father. ఆయన అంటే భయం, అలా అనేసి ఆయన నేను ప్రేమించనని కాదు. Even we fear God, but we love him. మనం ఏడుపొచ్చి ఉండొచ్చు కానీ మళ్ళీ ప్రేమిస్తూనే ఉన్నాం. Back then there was only fear. అక్కడ ఉన్నది ఏంటి అని అంటే భయం మాత్రమే. But today we even love God. కానీ ఈరోజు మనం దేవుణ్ణి కూడా ప్రేమిస్తూ ఉన్నాం. Parents are the first and the best gift God gave us. దేవుడు ఇచ్చినటువంటి గొప్ప బహుమతి ఏంటి అని అంటే మనకి ఇచ్చినటువంటి తల్లిదండ్రులు. Amen. Amen. Respect your parents. మీరు తల్లిదండ్రుల్ని గౌరవించండి. Love them. వాళ్ళని ప్రేమించండి. Understand your father. మీ తండ్రిని మీరు అర్థం చేసుకోండి. It is for every day. ఇది ప్రతిరోజు కోసం. Amen. But today, as it is a Father's Day, celebrate today. ఈరోజు ఫాదర్స్ డే కాబట్టి దాన్ని మీరు సెలబ్రేట్ చేసుకోండి. As Jesus understood his father. ఏ విధంగా అయితే యేసయ్య తన తండ్రిని అర్థం చేసుకున్నాడో Should the same way we should. అదే విధంగా మనం కూడా మన తండ్రిని అర్థం చేసుకోవాలి. Jesus lived as a man. యేసయ్య ఒక మనిషిలాగా ఇక్కడ జీవించారు. His each and every work was a demonstration of how we should be. ఆయన చేసిన ప్రతి క్రియ ఈ భూమి మీద ఏదైతే ఉందో అది మనకి మనం ఎలా ఉండాలి అని చెప్పి చూపించేటువంటిది. From his birth, through his adulthood, to his death. ఆయన యొక్క చిన్నతనము, ఆయన యుక్త వయసులో ఉన్నది, ఆయన యొక్క మరణము. Even till from the last word of his, he said, let your will happen.
ఆయన చివరిగా చెప్పినటువంటి మాట, నీ చిత్తం ఏదైతే ఉందో అది భూమి మీద నెరవేరును గాక అని. He understood his father. ఆయన తన తండ్రిని అర్థం చేసుకుంటూనే ఉన్నాడు. He loved his father. ఆయన తన తండ్రిని ప్రేమిస్తూనే ఉన్నాడు. Above all, he obeyed his father. అన్నిటికంటే ఎక్కువ ఆయన తన తండ్రికి విధేయత చూపించాడు. He came as a flesh, he showed how to live. ఆయన ఒక శరీరధారిగా వచ్చినప్పటికీ చూపించాడు మనకి ఎలా జీవించాలి అని చెప్పి. So we should live the same way as he did. మనం కూడా ఆయన విధంగానే జీవించాలి. ఆయన ఏ విధంగా అయితే భూమి మీద చేసి చూపించాడో మనకి. Amen. Love your father, respect him, obey him. మీ తండ్రిని మీరు ప్రేమించండి, గౌరవించండి, రెస్పెక్ట్ ఇవ్వండి. You are never too old for your father. మీరు ఎప్పటికీ ముసలి వాళ్ళు కాదు మీ తండ్రులకి. Your father will always be your father. మీ తండ్రి ఎప్పటికీ మీకు తండ్రి అయి ఉన్నాడు. Your parents are the only human beings that's living for you. మీ యొక్క తల్లిదండ్రులు మాత్రమే మీకోసం ఈ ప్రపంచంలో భూమిలో జీవిస్తూ ఉన్నారు. Respect them, love them, obey them. మీరు వాళ్ళని ప్రేమించండి, గౌరవించండి, వాళ్ళకి విధేయత చూపించండి. Amen. ఆమేన్. Let the word dwell in you. ఈ యొక్క వాక్యం మీలో పనిచేయునుగాక. Let this love work through you, in you. ఈ యొక్క ప్రేమ అనేది మీ ద్వారా మీలో కనపడుగాక. In the mighty name of Jesus I pray. Amen. యేసుక్రీస్తు నామములో నేను ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. Over to Kishore garu. Thank God.